హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాబట్టి మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఇలా యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోను ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎక్కడో ఒక చోట గుర్రాల మీద గంభీరంగా కూర్చున్న రాజుల ఫోటోలను, రాణుల ఫోటోలను చూసే ఉంటాం. అందులో ఆ గుర్రాల కాళ్ళను మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ ఆ గుర్రం తన 2 కాళ్ళను గాలిలో ఉంచి ఉన్నట్లయితే ఆ రాజు యుద్ధం చేస్తున్నప్పుడు చనిపోయాడని అర్థం. అలాగే ఒక కాలు గాలిలో ఉంచి ఇంకొక కాలు భూమి మీద ఉంచితే ఆ రాజు యుద్ధంలో తగిలిన గాయాల వల్ల చనిపోయాడని అర్థం. ఒకవేళ ఆ గుర్రం తన 2 కాళ్ళను నేల మీదే ఉంచితే ఆ రాజు సహజంగా చనిపోయాడని అర్థం. మనం తాగే కోకో కోలా ఒరిజినల్ గా ఫస్ట్ ఏ కలర్ లో ఉంటుందో తెలుసా? గ్రీన్ కలర్ లో ఉంటుంది. దాని తర్వాత కలర్స్ కలపటం వల్ల రెడ్ కలర్ లోకి వస్తుంది. ఎవరికైనా ఎక్కిళ్ళు వస్తే మహా అయితే ఎంతసేపు వస్తుంది? 1 నిమిషం లేకపోతే 2 నిమిషాలు. కానీ చార్లెస్ ఆస్బోర్న్ అనే వ్యక్తికి ఏకంగా 68 ఏళ్లు ఆగకుండా ఎక్కిళ్ళు వచ్చాయి. అందులో గంటకి 40 నిమిషాలు ఆగకుండా ఎక్కిళ్ళు వచ్చాయి. 1922లో మొదలయ్యి ఫిబ్రవరి 1990 వరకు ఆగకుండా కొనసాగాయి. అందుకు గాను ఇతనికి ఎక్కువసేపు ఎక్కిళ్ళు వచ్చినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇచ్చారు. మనుషులందరికీ హై బీపీ, లో బీపీ ఎలాగైతే ఉంటుందో అలాగే జిరాఫీలకు కూడా బీపీ ఉంటుంది. అది కూడా హై బీపీ ఉంటుంది. ఫేస్బుక్లో మనకు ఎవరి ఫోటో అయినా నచ్చితే వాళ్ళ ఫోటోని మనం లైక్ చేస్తాం. కానీ జర్మనీలో మాత్రం ఫేస్బుక్ లైక్ బటన్ని బ్యాన్ చేసేశారు. ఎందుకంటే 2016లో జర్మనీ రూల్స్ కి వ్యతిరేకంగా ఫేస్బుక్ వాళ్ళు రూల్స్ ని బ్రేక్ చేశారు. దానివల్ల జర్మనీలో ఉన్న డుస్సెల్డోర్ఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది 2016లో ఫేస్బుక్ లైక్ బటన్ని బ్యాన్ చేసింది. మన ఇండియాలో ఆడవాళ్ళు మగవాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, కానీ బంగ్లాదేశ్లో మాత్రం ఆడవాళ్ళు మగవాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళు అదేదో పెద్ద క్రైమ్ లాగా భావిస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువగా చలికాలంలో ముఖం మీద ముడతలు వస్తాయని అనుకుంటారు. కానీ చలికాలంలో ఎక్కువగా ముఖం మీద ముడతలు రావు. ఎక్కువగా ఎండాకాలంలోనే ముడతలు వస్తుంటాయి. 2011లో మన ఇండియాకి చెందిన కోతి ఒకటి ఇండియన్ బార్డర్ దాటి పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళింది. దీంతో అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ ఆ కోతిని పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. చాలా మంది ఆల్కహాల్ అనేది తాగుతూ ఉంటారు. తర్వాత హ్యాంగ్ ఓవర్ తగ్గించుకోవడానికి మజ్జిగను తాగుతారు. కానీ ఆ మజ్జిగ తాగటం వల్ల హ్యాంగ్ ఓవర్ తగ్గదు. దానికి బదులుగా బనానా మిల్క్ షేక్ జ్యూస్ తాగటం వల్ల హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. ఎందుకంటే అరటి పండులో ఎక్కువగా మాగ్నీషియం, పొటాషియం, మినరల్స్ ఉండటం వల్ల బాడీలో ఉన్న ఆల్కహాల్ ని చంపేస్తుంది. యాపిల్ ఐఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే బ్రతికున్న వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఏదో, చనిపోయిన వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఏదో దానికి తెలిసిపోతుంది. ఒకవేళ ఆ ఐఫోన్ కి సంబంధించిన యూజర్ చనిపోతే ఆ వ్యక్తి ఫింగర్ ప్రింట్ వేయించినా ఆ లాక్ ఓపెన్ కాదు. ఇలాంటి ఫీచర్ మరి ఏ బ్రాండ్ కి లేదు. జస్టిన్ బీబర్ పాడిన బేబీ సాంగ్ ని ఎలుకబంట్లు వింటే పారిపోతాయట. రష్యాకి చెందిన ఈ వ్యక్తి మీద ఎలుకబంటి దాడి చేసింది. అదే సమయంలో ఆయన ఫోన్ రింగ్ అయింది. ఆయన ఫోన్ రింగ్ టోన్ ఏంటంటే జస్టిన్ బీబర్ పాడిన బేబీ సాంగ్. ఇది విన్న ఎలుకబంటి అక్కడి నుంచి పారిపోయింది. అంతేకాదు ఎలుకబంట్ల మీద వేరు చోట్లలో ఈ బేబీ సాంగ్ ని ట్రై చేశారు. అప్పుడు కూడా పారిపోయింది. చాలా మంది బుద్ధుడి తల మీద రింగులుగా ఉన్నదే ఆయన జుట్టేమో అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయన చాలా రోజుల పాటు తపస్సులో ఉన్నప్పుడు ఎండ నుంచి ఆయనను కాపాడటానికి 108 నత్తలు ఆయన తల మీదకు చేరాయి. మనకి ఫాంటా అంటే ఒక ఫ్లేవర్ మాత్రమే తెలుసు, అది కూడా ఆరెంజ్ ఫ్లేవర్. కానీ జపాన్లో ఈ ఫాంటా 70 ఫ్లేవర్స్ లో దొరుకుతుంది. చాలా మంది తల్లిదండ్రులు చిన్నపిల్లలు వీడియో గేమ్ ఆడుతుంటే తిడుతుంటారు, వద్దని చెప్తుంటారు. కానీ వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడటం వల్ల చిన్నపిల్లల్లో క్రియేటివిటీ, థింకింగ్ పెరుగుతుందట. డెన్మార్క్ లో ఒక రూల్ ఉంది. అదేంటంటే చిన్నపిల్లలకు పేరు పెట్టడానికి కూడా అక్కడి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇటలీలో మనం నీళ్లు తాగాలన్నా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కానీ రెడ్ వైన్ మాత్రం అక్కడ ఫ్రీగానే దొరుకుతుంది. అంటే 24 గంటలు అక్కడ రెడ్ వైన్ ని ఫ్రీగా తాగొచ్చు. గ్రీస్ దేశంలో ఆడవాళ్ళకి ఒక రూల్ ఉంది. అదేంటంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు హై హీల్స్ వేసుకోకూడదు. ఒకవేళ బయట టూరిస్టులు వేసుకుని వస్తే వాళ్ళని అక్కడే ఎయిర్పోర్ట్ లోనే ఆపేస్తారు. గ్రీస్ దేశంలో హై హీల్స్ అనేది బ్యాన్ చేసేశారు. మలేషియాలో ఉన్న ప్రజలు ఒక మూఢనమ్మకాన్ని చాలా బలంగా నమ్ముతారు. ఆ మూఢనమ్మకం ఏంటంటే రాత్రిపూట దాగుడు మూతల ఆట ఆడితే ఆ ఆడిన మనుషులకు దెయ్యం పడుతుందని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు. యూకే దేశంలో అనిమల్స్ కి ఒక రూల్ ఉంది. అదేంటంటే యూకేలో ఉన్న గుర్రాలకి, గాడిదలకి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి.
మనమంతా నిద్రొచ్చినప్పుడు ఎలాగైతే ఆవలిస్తామో అలాగే చిలకలు కూడా నిద్రొచ్చినప్పుడు ఆవలిస్తుంది. ఆస్ట్రేలియాలో వైన్ కాస్ట్ కంటే వాటర్ బాటిల్ కాస్టే ఎక్కువ. వాటర్ బాటిల్ కాస్ట్ $3 ఉంటే వైన్ బాటిల్ కాస్ట్ $2 ఉంటుంది. ప్రతి మనిషి తన జీవిత కాలంలో పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎక్కడో ఒక చోట అబద్ధం అనేది చెప్పి ఉంటాడు. కానీ ఒక సైకలాజికల్ ప్రకారం తేలింది ఏంటంటే ఇలా అబద్ధాలు చెప్పడం అనేది తను 4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తాడట. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ గురించి మనందరికీ తెలుసు. ఈ కంపెనీ స్లోగన్ ఏంటంటే ఇట్ గివ్స్ యూ వింగ్స్, అంటే ఇది మీకు రెక్కల్ని ఇస్తుందని అర్థం. అయితే అమెరికాకు చెందిన బెంజమిన్ అనే ఒక వ్యక్తి, నేను చాలా రోజుల నుంచి రెడ్ బుల్ డ్రింక్ అనేది తాగుతున్నా కానీ నాకు రెక్కలు రాలేదని రెడ్ బుల్ కి అగైనెస్ట్ గా కోర్టులో కేసు వేశాడు. ఈ కేసుని సెటిల్మెంట్ చేసుకోవడానికి రెడ్ బుల్ కంపెనీ ఈ వ్యక్తికి $13 మిలియన్ ఇచ్చింది. ఇలా ఓవర్ నైట్ లోనే కోటీశ్వరుడైపోయాడు. ప్రతి జంతువుకు నాలుక అనేది ఉంటుంది, కానీ మొసళ్లకు మాత్రం నాలుక ఉండదు. డాల్ఫిన్స్ ఒక కన్ను మూసుకొని ఇంకో కన్ను తెరుచుకొని నిద్రపోతుంది. అలాగే డాల్ఫిన్స్ కి మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ. ఒక విషయం గుర్తు పెట్టుకుందంటే సుమారు 15 నుంచి 20 సంవత్సరాల వరకు మర్చిపోదు. దుబాయ్లో ఉన్న కొన్ని లగ్జరీ హోటల్స్లో స్టే చేయడానికి వెళ్ళిన వాళ్లకు ఆ హోటల్ వాళ్ళు 24 క్యారెట్ల గోల్డ్ ఐప్యాడ్ లాంటివి ఫ్రీగా ఇస్తారు. కానీ ఆ హోటల్ రూమ్ బిల్ కూడా సేమ్ ఇదే రేంజ్లో ఉంటుంది. అప్పుడు నేనేం చెప్తున్నానో మీరే అర్థం చేసుకోండి. ఎక్కువగా మనం హారర్ మూవీస్ చూడటం వల్ల మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటామట. మీకు తెలుసా, మన ముఖం మీద మొటిమలు పోవాలంటే వోడ్కాతో ముఖం కడుక్కుంటే ఆ మొటిమలు త్వరగా పోతుందట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.